షహిన్షా వారు కోరినది ఏమాత్రం సమంజసంగా లేదు. మనం వారి కోరికలు అంగీకరించకూడదు. వారు మన సలీం ప్రాణాలు ఇవ్వమన్నారు, అంటే వారసుడి ప్రాణాలు. మనం వెంటనే వారిపై దాడి చేసి వారు నోరు మూయించాలి. లేదు రాజా భగవాన్ దాస్ గారు, ఈ వ్యవహారం అత్యంత క్లిష్టమైనది. దాడి చేయటం దానికి పరిష్కారం కానే కాదు. షేకు బాబా వారి వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు, కానీ స్వయంగా మేమే వారు తమ చట్ట ప్రకారం వ్యవహరించే హక్కు వారికి ఇవ్వటం జరిగింది. ఇంతకు జరిగిన ఘర్షణలో షేకు బాబా చేతుల మీదుగా వారి కాబోయే అల్లుడి ప్రాణాలు పోయాయి. ప్రాణానికి ప్రాణం అనే న్యాయాన్ని అమలు చేయడానికి ముందు మేము షేకు బాబాతో ఒకసారి మాట్లాడాలి. ఇక మేము మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ఈ విషయం వేరే ఎవరికీ తెలియనివ్వకండి. షహిన్షా, ప్రణామాలు. ప్రణామాలన్నయ్య. మీరింత త్వరగా తిరిగొచ్చేసరే, ఇచ్చిన మాట ఎన్నడూ తప్పరు. సరేగాని అక్కడ పెళ్ళేలా జరిగింది? అక్కడంతా చక్కగా జరిగింది జ్యోతా బేగం. మీరు కూడా అక్కడికి వచ్చుంటే బాగుండేది. మేము మిమ్మల్ని తర్వాత కలుస్తాం. మీరు కబురు పెట్టండి, మేము వెనువెంటనే వస్తాం. పదండి జ్యోతా బేగం. మీరు చాలా అలసిపోయి ఉంటారు షహిన్షా. ఏదైనా షర్బత్ కానీ శీతల పానీయం ఇమ్మంటారా? వద్దు, మాకేం తాగాలని లేదు. సరే అయితే. మొత్తం మీద యువరాజుగా మాన్సింగ్ పట్టాభిషేకం జరిగిపోయింది. కంబార్ మహారాజు కుమార్తె పెళ్లి కూడా జరిగిపోయింది. ఇప్పటికి మనం సలీం సంగతి ఆలోచించుకోవచ్చు. వారి పెళ్లి గురించి ఆలోచించాలి. మీకొకటి చెప్పనా? ఇవాళ నేను వదనతో మాట్లాడుతూ మాటల మధ్య ఆవిడ మనసు తెలుసుకున్నాను. నాకేమనిపించిందంటే ఆవిడికి సలీం మాన్బాయిల వివాహం ఇష్టమే అనిపించింది. అలా అయినట్లయితే నేనేమనుకుంటున్నానంటే త్వరలోనే ఈ సంబంధం ఖాయం చేయడం మంచిది అని. పెళ్లి సంబంధం ఖాయం చేశాక ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది. ఈ విషయంలో సలీం కూడా సంతోషిస్తారని నా నమ్మకం. ఎంతైనా వారు కోరుకున్న పిల్లతోనేగా పెళ్లి. నిజానికి వారెంతో కాలం మనకి దూరంగా ఉన్నారు. తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఉన్నారు. వారి బాల్యం మొత్తం యుద్ధ రంగంలోనే గడిచిపోయింది. ఇక మీ ఇద్దరి మధ్య ఎంతో కాలంగా భేదాభిప్రాయాలొచ్చాయి. అందువల్ల మనం సలీం కోసం ఏదైనా చేయగలిగిన తరుణం ఇదే. కనీసం వారి ఇష్టపడిన జీవిత భాగస్వామినైనా వారికి ఇవ్వాలి మనం. అది మనం చేయగలం కదా. అంతేకాదు షహిన్షా, ఇది తెలిసి సలీం కూడా ఎంతో ఆనందిస్తారని నా గట్టి నమ్మకం. ఎక్కడున్నారు షేకు బాబా?